గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సాధారణంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకు అవసరమైన సబ్జెక్టులు ఒకసారి చూద్దాం. అవసరమైన సబ్జెక్టులు చూసి మన సబ్జెక్టులలో ఎంతవరకు వెయిట్ ఉంటుందో చూద్దాం ఒకసారి. సహజంగా కాంపిటేటివ్ ఫీల్డ్ అనుగుతూనే చాలామంది అప్టిట్యూడ్ అంటారు, జనరల్ సైన్స్ అంటారు, అర్థమెటిక్ రీజనింగ్ అప్టిట్యూడ్ వస్తుంది, తర్వాత ఇంగ్లీష్, తర్వాత హిస్టరీ. ఓకే రైట్. ఈ హిస్టరీ వచ్చేసి మనకు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఫస్ట్ క్వశ్చన్, చరిత్ర అనేది ఒక అభ్యర్థికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏంటిది, ఏం మాట్లాడుతున్నాడు, చరిత్ర ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటున్నారా? ఒకసారి చూడండి. చరిత్ర, నువ్వు కానిస్టేబుల్ చదువుతున్నావు, నువ్వు కానిస్టేబుల్ ఎస్ఐ చదువుతుంటే చరిత్ర ఏ విధంగా ఉపయోగపడుతుంది? సార్ గట్లా అంటారేం సార్, నేను మార్కులు రాస్తా, నేను పాస్ అవుతా, జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినాక చరిత్ర ఏ విధంగా ఉపయోగపడుతుంది? సార్ జాబ్ వచ్చినాక ఉపయోగపడన్నా, ఇవి ఉపయోగపడతాయా సార్ జాబ్ వచ్చినాక? చూద్దాం ఒకసారి. జాబ్ వచ్చింది నీకు, చరిత్ర ఏ విధంగా ఉపయోగపడుతుంది? జాబ్ వచ్చింది నీకు, ఆప్టిట్యూడ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? చూద్దాం. ఆప్టిట్యూడ్ అర్థమెటిక్ రీజనింగ్ ఉన్నది. అర్థమెటిక్ రీజనింగ్ నువ్వు కానిస్టేబుల్ అయినావు, ఎంత జీతం వస్తుంది, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ ఉన్నది, జాబ్ వచ్చింది, ఇంగ్లీష్లో మాట్లాడుతావు, కానిస్టేబుల్ అయినావు నువ్వు, ఇంగ్లీష్లో మాట్లాడితే నీకు మంచి ఇంప్రెషన్ వస్తుంది. సైన్స్ ఉన్నది, పాలిటీ ఉన్నదనుకో, లా అని, సెక్షన్లని, చట్టాలని అవన్నీ తెలుస్తాయి. మరి చరిత్ర ఏ విధంగా ఉపయోగపడుతుంది అయ్యా? ఒక్కసారి నాకు చెప్పండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. చరిత్ర అనేది మనకు నిజంగా ఒక జాబ్ వచ్చిన అభ్యర్థికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మరి ఆలోచించండి. ఉపయోగపడది సార్. నిజం మాట్లాడుకుంటే చరిత్ర 4 గీసుకొని తప్ప దేనికి ఉపయోగపడుతుంది కొంతమంది అంటారు, కానీ అట్లా అనద్దు. ఎందుకు సార్? చరిత్ర ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే నీ ద్వారా. అంటే ఏంటి సార్? మనం గతాన్ని మర్చిపోతున్నాం సార్. ఇక్కడ గతాన్ని మర్చిపోతున్నామా? ఒక్కసారి బేరేజ్ చేసుకోండి సార్. గతాన్ని మర్చిపోతున్నాం మిత్రమా. ఒకప్పుడు పెళ్ళైన వారు, పెళ్ళి కానివారు, మహిళలు ఒకప్పుడు పెళ్ళైన వారు, పెళ్ళి కానివారు గిక్క నుంచి గిక్కడి దాకా గాజులు వేసుకునేటోళ్ళు. ఇటు 32, ఇటు 64 గాజులు వేసుకునేటోళ్ళు. దీన్ని బలియా, అండర్లైన్ చేసుకోండి అధ్యక్ష, బలియా. అంటే ఇటు 32, ఇటు 64 గాజులు వేసుకునేటోళ్ళు, దాన్ని బలియా అంటారు. ఆ కాలక్రమేణా ఏమైంది సార్? ఇటు 16, ఇటు 16 అయింది, ఇటు 8, ఇటు 8 అయింది, ఇటు గోటు, ఇటు వాచ్. అంటే అధ్యక్ష మనం ఆచారాన్ని మర్చిపోలేదు అధ్యక్ష. అలాంటి ఆచార సాంప్రదాయాలు మనం మర్చిపోతున్నాం అధ్యక్ష. అలాంటి ఆచార సాంప్రదాయాలు మనం మర్చిపోతున్నాం కాబట్టి మిత్రమా, నీ ద్వారా, నువ్వు అంటే కానిస్టేబుల్ అయితే నువ్వు ప్రజాసేవకునివి, ఎస్ఐ అయితే ప్రజాసేవకునివి. అంటే నీ ద్వారా ప్రజలకు చరిత్ర తెలియజేసే సదుద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క చరిత్ర అంశాన్ని, ప్రతి ఒక్క చరిత్రకు సంబంధించిన అంశాన్ని ప్రతి ఒక్క పరీక్షల్లో పెట్టడం జరిగింది. చూశావా? మరి మనము చరిత్రను మర్చిపోతలేమా? ఒక్కసారి చూసుకుందాం. ఇప్పుడు చూడు అధ్యక్ష, సింపుల్గా చెప్తానా. ఇప్పుడు ఎవరైనా కూడా గొప్ప రాజుల పేరు చెప్పండి అనుడుతోనే, సహజంగా అక్బరు, షాజహాను, శ్రీకృష్ణదేవరాయలు, గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి అంటాం అధ్యక్ష. ఓకే, వీళ్ళు గొప్ప రాజులు, నేను ఒప్పుకుంటా. అశోకుడు కూడా అంటాం అధ్యక్ష. చిన్నప్పుడు మనం బాగా చదువుకున్నాం. అశోకుడు రోడ్డుకి 20 వైపులా చెట్లు నాటించను, అప్పటి నుంచి ఇప్పటిదాకా నాటుతూనే ఉన్నాం చెట్లు. చూడండి అధ్యక్ష, వీళ్ళు గొప్ప రాజులు అని మనం ఎవరైనా చెప్పమంటే సహజంగా ఎక్కువగా వచ్చే పేర్లే ఇవి, గొప్ప రాజులు. మరి ఇందులో గొప్ప రాజులోకే నేను ఒప్పుకుంటా మనస్ఫూర్తిగా. మరి ఇందులో గొప్ప రాజులోకే మరి తెలంగాణ నుంచి ఎంతమంది వచ్చారు అధ్యక్ష? చూద్దాం. అశోకుడు రోడ్లకి 20 వైపులా చెట్లు నాటించాడు. ఊబా రాజు, ఊబా అంటే ఉత్తర భారతదేశం రాజు నాయన అశోకుడు. అక్బర్ ఉత్తర భారతదేశం రాజే. షాజహాన్ ఉత్తర భారతదేశం రాజే. శ్రీకృష్ణదేవరాయలు వీడు మనోడు కాదు, ఆంధ్రోడు. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే హట్టు కాకండి నాన్న, సారీ, ఆంధ్ర వ్యక్తి. గౌతమిపుత్ర శాతకర్ణి 1, రుద్రమదేవి 2. అంటే ఇక్కడ తెలంగాణను పరిపాలించిన వాళ్ళు 2 వచ్చారు. తెలంగాణ పరిపాలించే రాజులు లేరా? ఉన్నారు. మరి ఎటువైపు చరిత్రలో కనుమరుగైపోయారు.
అబ్బో తెలంగాణ పరిపాలించే రాజుల చరిత్రలో కనుమరుగైపోయారు కాబట్టి తెలంగాణ పరిపాలించే రాజుల చరిత్రలో కనుమరుగైపోయారు కాబట్టి ఖచ్చితంగా మన చరిత్ర మనం తెలుసుకునే బాధ్యత మనపైన ఉన్నది సార్ మనపైన ఉన్నది సార్ మీ తాత తర్వాత మీ నాన్న వచ్చిండు, మీ నాన్న తర్వాత నువ్వు తర్వాత నీ కొడుకు, నా కొడుకు తర్వాత కొడుకు. అది ఏంటి సార్? మీ వంశ వృక్షమయ్యా, మీ వంశ వృక్షం, అంతేనా? అట్లా మన తెలంగాణ గడ్డను పరిపాలించే రాజవంశ వృక్షం గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం. ఒక్కటే లైన్లా చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి మీరు. అట్లనే ఒక్కసారి తెలంగాణ గడ్డను పరిపాలించే రాజవంశ వృక్షం గురించి నేను చెప్తే ఇక్కడ చాలా జాగ్రత్తనండి సార్. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ మీ తాత తర్వాత మీ నాన్న తర్వాత నువ్వు, నీ తర్వాత నీ కొడుకు. అది మీ వంశవృక్షం అయ్యా. ఇది తెలంగాణ వంశవృక్షం. గ్రూప్ 2 అయినా ఇదే చదవాలి, ఎస్ఐ అయినా ఇదే చదవాలి, కానిస్టేబుల్ అయినా ఇదే చదవాలి. ఒకవేళ కానిస్టేబుల్ తక్కువ వంశవృక్షం రాదు, సివిల్స్కు ఎక్కువ వంశవృక్షం రాదు. నాయనా తండ్రి జాగ్రత్త అయినండి నాన్న. ఒక్కసారి తెలంగాణను మొత్తం పరిపాలించే రాజ్య వంశవృక్షం గురించి చెప్పుకుందాం. మరి ఎవరు తెలంగాణ ఫస్ట్ పరిపాలించిన రాజవంశ వృక్షం? ఫస్ట్ టోకెన్ నెంబర్ 1 శాతవాహనులు. ఏ వాహనులు? శాతవాహనులు. మళ్ళీ ఒక్కసారి నా కోసం అనుర్రి, మీరు శాతవాహనులు గుండెలు చేసుకొని చెప్పాలి. శాతవాహనులు మనల్ని పరిపాలించారు. శాతవాహనులు మనల్ని పరిపాలించే గొప్ప రాజవంశం. సచ్చి సరిగ్గా ఉండవచ్చు సార్. వాళ్ళు అంత గొప్పలు సార్, చాలా గొప్పలు సార్. ఎందుకు సార్ అంత గొప్పలు? తల్లిని గౌరవించారు సార్. తల్లిని గౌరవించడం పెద్ద అంటే తల్లిని గౌరవించడం అందరు ఉన్నారు కదా సార్. వాళ్ళు ఎందుకు సార్ గొప్ప అంటే తల్లిని గౌరవించడం అట్లా ఇట్లా కాదు సార్. తన పేరు ముందు తన తల్లి పేరు పెట్టుకొని తల్లికి గౌరవించింది సార్. మాకు అర్థం కాలేదు సార్. ఒక్కసారి చూడిరి సార్. శాతవాహనులు మనం పరిపాలించే ఫస్ట్ వంశం సార్. ఇందులో ఒక పిల్లగాడు గౌతమిపుత్ర శాతకర్ణి, పెద్ద మంచి పిల్లగాడు, చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప రాజు. గౌతమి వాళ్ళ అమ్మ పేరు గౌతమిపుత్ర శాతకర్ణి. ఒక్కసారి మీ అమ్మ పేరు మీ పేరు ముందు పెట్టుకోండి సార్. మా అమ్మ పేరు ప్రమీల, నా పేరు రవీందర్. ప్రమీల పుత్ర రవీందర్, గౌతమిపుత్ర శాతకర్ణి సార్. ఒక్కసారి ఇక్కడ తల్లి పేరు ముందు గౌరవించండి. ఎందుకు సార్? ఎందుకంటే ఒక్కసారి చూడురు సార్. ఈయన రాజుగారికి ఒక్కలే భార్య ఉంటుందా సార్? ఒక్కలే భార్య వెనకటి ఉండేనా? లేదు. ఒక భార్య కాకపోతే 2-3 భార్యలు ఉండేది. అయితే ఈయన రాజు కొడుకు, కానీ ఏ భార్య కొడుకో తెలియాలి కదా. అందుకోసం మా అమ్మని నేను గుర్తించుకుంటా. చూసిరా సార్ ఎంత పెద్ద తాత్పర్యం, అర్థం ఉందో అందులో. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లిని గౌరవించిన గొప్ప వంశం సార్. మనం తల్లిని గౌరవించుడు కాదు, ప్రాణమిత్తం సార్. ఆ రక్తం మాస్ సార్. మాకు అర్థం కాలేదు సార్. ఒకసారి చూడరు సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. శాతవాహనులు మనకు అందించిన ఆచారం తల్లిని గౌరవించడం సార్. తల్లిని మనం గౌరవించుడు కాదు, ప్రేమిస్తాం. అమ్మ ఏం కూర అండినవే? అమ్మ ఒక 100 రూపాయలు ఇయ్యే. అమ్మ ఆన్లైన్ క్లాస్ పోతానే, ఫీజు కట్టానే. అమ్మ ఇవాళ ఎవరో వచ్చిర్రు, అమ్మ ఏదో చెప్పిండమ్మా. అమ్మ గట్ల కాదే, గిడికి కొయ్యత్తనే అంటాం సార్. అదే మీ నాన్నను పట్టుకొని, నాన్న 100 రూపాయలు ఈరా, నాన్న గిడికి కొయ్యత్త బండి ఈరా, నాన్న ఆన్లైన్ క్లాస్ కూతారా, ఫీజు కట్టాలరా అంటమా? అనలేం. ఎందుకంటే తల్లి మీద మనకు లేని ప్రేమ, నమ్మకం సార్. ఆ సాంప్రదాయము మనకు క్రీస్తుపూర్వం 225 నుంచి వెళ్ళి వస్తుంది. అది ఎవరి ద్వారా అంటే శాతవాహనుల ద్వారా సార్. శాతవాహనులు మనం పరిపాలించిన గొప్ప రాజ్యవంశం ఫస్ట్ది. అర్థమవుతుందా? శాతవాహనుల రాజధాని కోటిలింగాల. అది మేము డెప్త్ చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చిన వాళ్ళు శాతవాహనులు, ఓకేనా? మరి శాతవాహనుల నుంచి వెళ్ళి చాలా ఏ రాజ్యవంశం నుంచి అడగకున్నా శాతవాహనుల నుంచి ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. దేని గురించి అడుగుతాడంటే అనేకమైన విషయాలు ఉన్నాయి సార్. శాసనాలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, కవులు కావచ్చు, సాహిత్యం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఓడరేవులు కావచ్చు. మనం అది క్లాసులో డీటెయిల్గా చెప్పుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకునే ఏంటంటే వంశవృక్షాలు చెప్తాను కదా, అది చూద్దాం ఒకసారి సార్. ఫస్ట్ వచ్చిన రాజవంశం శాతవాహనులు. ఎప్పటి నుంచి సార్? టైం ఎత్తానో చూడండి సార్. క్రీస్తు పూర్వము 225 నుంచి క్రీస్తు శకము 225 వరకు పరిపాలించారు సార్. శాతవాహనులు మొత్తం 30 మంది పిల్లగాళ్ళు సార్. 30 మంది చిచ్చలు, మొత్తం 30 మంది చిచ్చలు. ఆ 30ల చివరి చిచ్చ 30వ రాజు మూడో పులోమావిని కస్స పొడిచి, మూడో పులోమావిని కస్స పొడిచి
ఎవరంటే శ్రీశాంతాములుడు అనే చిచ్చ ఈక్ష్వాకక వంశాన్ని స్థాపించింది సార్ ఇగో సెకండ్ వంశం సార్, సెకండ్ వంశం ఈక్ష్వాకక వంశం. ఫస్ట్ ఇది శాతవాళ్ళు, తర్వాత ఈక్ష్వాకు. ఎట్లా చిర్రు? కిటికీల నుంచి వెళ్ళా కాదు, మూడో పొలం చంపచ్చిర్రు సార్. అర్థమవుతుందా? వీళ్ళు క్రీస్తు శకం 225 నుంచి క్రీస్తు శకం 375 సంవత్సరాలు 4 రాజులు పరిపాలించారు సార్. మనం ఒక విషయం చెప్పుకున్నాం, ఈ వంశం నుంచి వెళ్ళి మనం నేర్చుకున్న ఆచార సాంప్రదాయం ఏంటిది? అమ్మని గౌరవించడం సార్. మంచిగా ఉంది. ఈ వంశం ఈక్ష్వాకక వంశం నుంచి మనం నేర్చుకున్న ఆచార సాంప్రదాయం అంటే మేనరిక వివాహాలు సార్. అర్థం కాలేదు సార్. అయ్యో అదే మేనత్త బిడ్డను, మేనమామ బిడ్డను, మేనత్త కొడుకును పెళ్లి చేసుకోండు, మేనరిక వివాహాలు జరుగుతలేవా ఇప్పుడు? గా వివాహాలు అనేటి గీళ్ళ దగ్గర నుంచి వచ్చింది సార్. ఎవరి దగ్గర నుంచి? ఈక్ష్వాకక వంశం నుంచి. ఆ లెవెల్ సార్ శాతవాళ్ళని చంపిస్తారు. శాతవాళ్ళ లెవెల్ సార్ మనల్ని పరిపాలించారు సార్. మొట్టమొదటి రాజ్యవంశం సార్. ఈక్ష్వాకకులకు బానిసలు, ఈక్ష్వాకకులకు పనోళ్ళు. ఆ లెవెల్ అంటే వాకాటకులు, అంటే వీళ్ళు ఈక్ష్వాకకులకు సమకాలికులు అనుకోండి సార్. శాతవాహనులు ఫస్ట్, తర్వాత ఈక్ష్వాకకులు. ఇటు ఈక్ష్వాకకులు పరిపాలిస్తుంటే ఇంకొక వంశం ఏంటంటే వాకాటకులు సార్. వాకాటకులు మనల్ని పరిపాలించారు. వీళ్ళ టైం తెలియదు సార్. వీళ్ళు సేమ్ ఈక్ష్వాకులకు సమకాలికులు సార్. ఈ వంశం నుంచి మనం ఏం నేర్చుకున్నాం? అమ్మను గౌరవించడం సార్. ఈ వంశం నుంచి మేనరిక వివాహాలు, మంచిగా వినండి సార్. ఈ వంశం నుంచి మనం సతీ సహగమనం సార్. ఇది 3వ వంశం సార్. 3వ వంశం సతీ సహగమనం అంటే ఏంటి సార్? సతీ సహగమనం అంటే ఏంటి సార్? సతీ సహగమనం భర్త చచ్చిపోతే భార్యను దుప్పడం. మళ్ళీ ఒకసారి, భర్త చచ్చిపోయింది అనుకో భార్యను దుప్పడం సార్. ఇక్కడ భర్త చచ్చిపోతే భార్యను దుప్పడం అనేది మంచి పద్ధత. అది మంచి పద్ధత అంటే చాలా గొప్పది సార్. నేను ఇప్పుడు అమ్మాయిలను కించపరచలేను సార్, ఇక్కడ ఒకసారి వినాలే. మరి సతీ సహగమనం అనేది ఎవరు స్టార్ట్ చేసిరు సార్? అదేం సార్? వాకాటకుల కాలం నుంచి స్టార్ట్ అయింది అన్నారు కదా, అంటే ప్రారంభమైంది, కానీ ఎవరు చేసిర్రు? మాకు అర్థం కాలేదు సార్. అంటే ఇక్కడ ఆడోళ్ళు చేసిర్రా, మొగోళ్ళు చేసిర్రా సార్? చరిత్ర చచ్చిపోయిందంటే కారణం సార్ అర్థం కాలేదు సార్. సతీ సహగమనం జరిగిందంటే కారణం అమ్మాయిలు సార్. ఎట్లా సార్? ఆ కాలంలో, ఏ కాలంలో? వాకాటకుల కాలంలో భర్త చచ్చిపోయిన స్త్రీ నా భర్త యుద్ధంలో చచ్చిపోయాడు, నా బతుకు మీద కాకిరెట్టయ్యా, నేను ఎందుకు బతికి అని భర్త శవం మీద దునికింది సార్. అర్థమైందా సార్? అంటే పతివ్రత సార్. ఇప్పుడున్నోళ్ళగా అంటే గట్ల అంటలేదు సార్, ఆ కాలంలో గట్లుండే సార్ చరిత్రలా సార్. ఇప్పుడు ఒకసారి చూడండి, వాకాటకులలో సతీ సహగమనం ప్రారంభమైందని చెప్పినాయి కదా. ఇక్కడ చరిత్ర అనేది అమ్మాయి ద్వారా జరిగింది సార్, అబ్బాయిలు జరపలేదు సార్. మాకు అర్థం కాలేదు సార్. ఒక అమ్మాయి మంచుకుంటే అటాక్, ఒక రాజ్యం మంచుకుంటే అటాక్, కానీ అబ్బాయిలు అనేటోళ్ళు అమాయకులు సార్. ఇక్కడ చూడండి, వాకాటకుల కాలంలో సతీ సహగమనం ప్రారంభమైంది, ఈక్ష్వాకుల కాలంలో మేనరిక వివాహం ప్రారంభమైంది, శాతవాహన కాలంలో అమ్మను గౌరవించే సాంప్రదాయం స్టార్ట్ అయింది సార్. ఇంకా నెక్స్ట్ వంశం ఏంటంటే విష్ణుకుండినీలు. చాలా 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 ముఖ్యమైన వంశం సార్ విష్ణుకుండినీలు. 4వ రాజ్యవంశం సార్. విష్ణుకుండినీల నుంచి వెళ్ళి మనము విష్ణుకుండిల రాజధాని ఏంటంటే కీసరగుట్ట సార్. విష్ణుకుండినీలు ఇక్కడికి 3వ శతాబ్దం అయిపోయింది కదా. క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం మధ్యలో పరిపాలన చేసారు సార్ విష్ణుకుండినీలు సార్. విష్ణుకుండినీళ్ళ నుంచి మనం నేర్చుకున్న సాంప్రదాయం ఏంటంటే బలి ఇవ్వడం సార్. అవి మామూలు బలులుగా సార్, నరబలులు. అహో ఏంటి సార్? అర్థం కాలే సార్. నరబలుల సాంప్రదాయం ప్రారంభమైంది సార్. నరబలి అంటే ఏంటి సార్? నరాన్ని బలి చేయడమా? కాదు, మనిషిని చంపడం సార్. ఇక్కడ నరబలులకు ప్రత్యేకించాలి ఒక పేరు పెట్టింది సార్, స్కీమ్. అదేం స్కీమ్ అంటే నరబలులకు హిరణ్య గర్భయాగం. మళ్ళీ ఒక్కసారి సార్, హిరణ్య గర్భయాగం. ఇంకొకసారి హిరణ్య గర్భయాగం సార్. హిరణ్య గర్భయాగం అంటే ఏంటి సార్? చూద్దాం సార్. మంచిగా వినండి సార్, మెల్లగా వినండి. శాతవాహనుల నుంచి వెళ్ళి మనం ఏం నేర్చుకున్నాం సార్? తల్లిని గౌరవించడం. ఈక్ష్వాకుల నుంచి మనం ఏం నేర్చుకున్నాం సార్? మేనరిక వివాహాలు. వాకాటకుల నుంచి మనం ఏం నేర్చుకున్నాం సార్? సతీ సహగమనం. విష్ణుకుండిల నుంచి మనం ఏం నేర్చుకున్నాం? నరబలులకు పేరు పెట్టిరని చెప్పిన స్కీమ్. అదొక స్కీము, పథకానికి పేరు పెట్టి హిరణ్య గర్భయాగం అంటే ఏంటి సార్? నరబలి అన్నారు కదా సార్.
ఎట్లా చేసిర్రు సార్? ఎట్లా చేసిర్రంటే రాజుగారి భార్యలలో 8 నెలల గర్భావతిని తీసుకొచ్చి, సార్ నేను చెప్తలేను, చరిత్ర చెప్తాను. రాజుగారి భార్యలలో 8 నెలల గర్భావతిని తీసుకొచ్చి గర్భంలో ఉన్న శిశువుని బయటికి తీసి 3 ముక్కలుగా వేసి కాళికాదేవికి నైవేద్యంగా పెట్టి మిగిలింది రాజు రాణి అండుకొని తినాలి. ఐస్ క్లియర్? దాన్ని హిరణ్య గర్భయాగం. గంత పాడు పని ఎందుకు వేసిరు సార్ అంటే, ఆ కాలంలో ఈ పని చేస్తే, ఏ పని? హిరణ్య గర్భయాగం చేస్తే డైరెక్ట్ దేవునితో ఫోన్లో మాట్లాడచ్చని వాళ్ళ మూఢనమ్మకం సార్. అర్థమవుతుందా సార్? విష్ణుకుండి నీళ్ళు సార్, విష్ణుకుండి నీళ్ళను అంతం చేసిన వంశం ఏంటంటే పశ్చిమ చాళక్యులు సార్. చాలా జాగ్రత్త వినాలి. పశ్చిమ చాళక్యులనే బాదామి చాళక్యులు అని కూడా అన్నారు సార్. సార్ ఏమన్నారు? బాదామి చాళక్యులు. ఎందుకు సార్? బాదం చెట్టు కింద కూర్చున్నారా? కాదు. అలా రాజధాని బాదామి. ఎక్కడ? కర్ణాటకలో ఉంటుంది సార్. మళ్ళీ ఒకసారి సార్, ఫస్ట్ శాతవాహనులు వచ్చిరు సార్. అచ్చుడితోనే గిల్లు చంపిరు సార్ ఈక్ష్వాకులు. ఈ శాతవాహనులు అచ్చుడితోనే ఈక్ష్వాకులు చంపిరు. ఈక్ష్వాకుల సేమ్ టైం వాకాటకులు వీళ్ళు. వాకాటల తర్వాత విష్ణుకుండీలు సార్. విష్ణుకుండీలు చంపిన వాళ్ళు పశ్చిమ చాళక్యులు సార్. సార్ పశ్చిమ చాళక్యుల రాజధాని బాదామి. మంచిగానండి సార్. పశ్చిమ చాళక్యులను చంపిన 2 వంశాలు ఉన్నాయి సార్. ఒకటి రాష్ట్రకూటులు, రెండోది వేములవాడ చాళక్యులు. వేములవాడ వచ్చింది. ఒకటి రాష్ట్రకూటులు, రెండోది వేములవాడ చాళక్యులు. స్నేహానికన్నా మిన్న ఏది గొప్పదని స్నేహం కోసం అనే సినిమాలో ఎంత ఘోరంగా ఫ్రెండ్స్ ఉన్నారో వీళ్ళిద్దరు అంత ఘోరం సార్. ఎవరు? రాష్ట్రకూటులను వేములవాడ చాళక్యులు. వాళ్ళు ఎవరు సార్? పశ్చిమ చాళక్యులను చంపారు సార్. ఎందుకు సార్? పెద్ద కథ ఉంటుందమ్మా. చాలా చిన్నది కాదు, పెద్ద కథ ఉంటుంది. మనం అక్కడ చెప్పుదాం. పశ్చిమ చాళక్యులు ఎవరు సార్? విష్ణుకుండీలు చంపారు సార్. విష్ణుకుండీలు ఎవరు సార్? వాకాటకులను చంపారు సార్. వాకాటకులు ఎవరు సార్? ఈక్ష్వాకులకు సేమ్ టైం సార్. ఈక్ష్వాకులు ఎవరు? శాతవాహనులను చంపారు సార్. శాతవాహనులు ఎవరు? మనల్ని ఫస్ట్ పరిపాలించే రాజ్యవంశం సార్. అర్థమవుతుందా? చలో, పశ్చిమ చాళక్యులు వచ్చిర్రు, పరిపాలన చేస్తంటే అలా కళ్ళు మండినాయి కావచ్చు. వీళ్ళిద్దరే కలిసి వాళ్ళని చంపిర్రు. వీళ్ళిద్దరు రాజ్యాన్ని స్థాపించుకున్నారు సార్. ఇగో వేములవాడ చాళక్యులకు సేమ్ టైం ఇంకొక వంశం ఉండే. ఆ వంశం ముదిగొండ చాళక్యులు సార్. ముదిగొండ చాళక్యులు సార్. ముదిగొండ చాళక్యుల నుంచి వెళ్ళి మనం ఒక సాంప్రదాయాన్ని నేర్చుకున్నాం సార్. చాలా ఇంపార్టెంట్, చాలా మంచిగా ఉంటుంది. ఇటేనాలమ్మా. ముదిగొండ చాళక్యుల నుంచి వెళ్ళి మనం నేర్చుకున్న సాంప్రదాయం ఏంటంటే మెహందీ పెట్టుకోవడం. మైదాకు పెట్టుకుంటాం కదా, మైదాకు అంటాం, మెహందీ అంటాం. మరి మెహందీ పెట్టుకునే ఆచారం లేదా సాంప్రదాయం ఎవరు ప్రారంభం చేసిర్రు? అబ్బాయిల. మెహందీ పెట్టుకోవడం ఎవరు స్టార్ట్ చేసిర్రు? అబ్బాయిల. ఆలోచించండి. అబ్బాయిలు సార్. అబ్బాయిలు మెహందీ ఎందుకు పెట్టుకున్నారు సార్? అబ్బాయిలు మెహందీ ఎందుకు పెట్టుకున్నారంటే ఏదో పండుగలకో, పబ్బాలకో, పెళ్ళిళ్ళకో, కార్యక్రమానికో, చచ్చిపోతున్నో, పుడుతున్నో పెట్టుకోలేదు సార్. టార్గెట్. అబ్బాయిలు మెహందీ ఎందుకు పెట్టుకున్నారంటే టార్గెట్. ఇక్కడ టార్గెట్ పెట్టుకునేట సార్. అర్థం కాలేదు సార్. నీ టార్గెట్ ఏంటిది? ఎస్ఐయా? మెహందీ పెట్టుకో. ఎస్ఐ అయిపోతావా? ఎస్ఐ మెహందీ పెట్టుకుంటే కావు. టార్గెట్ అంటే ఏంటిదంటే మెహందీ ఎందుకు పెట్టుకునే అంటే ముదిగొండ చాళక్యులల్లా రాజులు ఏదైనా రాజ్యం మీద దాడి చేద్దామంటే, ఏదైనా రాజును ఓడగొడదామంటే ఆ రాజుకు గుర్తుగా మెహందీ పెట్టుకునేదట. ఇది ఆరిపోయేలోపు అన్ని చంపన్నట, ఆ నారగొట్టన్నట. ఒకవేళ ఇది ఆరిపోయేలోపు ఇట్లా చంపకపోతే తనకు తాను తాటు డిగ్రీ తెలుసు కదా సార్. కుచ్చుకోవడం, నాలిక కోసుకోవడం, పెదవు కోసుకోవడం, అలాంటి తాటి డిగ్రీ తనకు తాను ఉపయోగించుకునేటోడట. గంత కఠినంగా ఉండేటోళ్ళట సార్. ఒక్కసారి చూడండి. రాష్ట్రకూటులు వేములవాడ చాళక్యులు ఎవరు సార్? ఫ్రెండ్స్. ఎవరిని చంపిస్తారు? పశ్చిమ చాళక్యులను చంపారు. మరి పశ్చిమ చాళక్యులను చంపితే పశ్చిమ చాళక్యులు ఊకుంటారా సార్? వాళ్ళు లేరు కదా సార్. వాళ్ళు లేరు. అలా వారసులు ఉంటారు సార్. అలా వారసులు ఏం చేసిర్రంటే కళ్యాణి చాళక్యులు ఏం చేసిర్రంటే వాళ్ళ వారసులు కొంతమంది తిండి కోసం బతుకుతారు, కొంతమంది నిద్ర కోసం బతుకుతారు, మరి కొంతమంది ఈ పగనే వీళ్ళని బతికిచ్చింది. అదేదో సినిమా డైలాగ్ కాదు సార్, ఇది చరిత్రలు ఉన్నది. కళ్యాణ చాళక్యులు ఏం చేసిరంటే రాష్ట్రకూటులను వేములవాడ చాళక్యులను చంపారు సార్. చంపి కళ్యాణి, చిన్నప్పుడు సీరియల్ వచ్చేది కదా కళ్యాణి చాళక్యులు వంశం స్టార్ట్ అయింది.
కళ్యాణ్ ఎక్కడ? మహారాష్ట్ర. కళ్యాణ్ ఎక్కడ? మా ఇంట్లో కాదు, మీ ఇంట్లో కాదు, మహారాష్ట్ర. అదొక ప్రాంతం, అమ్మాయి కాదు. కళ్యాణి చాళుక్యులు ప్రారంభమైంది. సార్ కళ్యాణి చాళుక్యులకు సామంతులు ఎవరంటే దీనా నానా కాకతీయులు సార్. మనోళ్ళు వచ్చారు, అందుకోసం మ్యూజిక్ వేసుకున్నా. కళ్యాణ చాళుక్యులకు సామంతులు కాకతీయులు ఏం చేసిర్రంటే మెల్లగా టైం చూసుకొని కళ్యాణి చాళుక్యులను ఫసకేసిర్రు. కళ్యాణి చాళుక్యులను చంపిర్రు, ముదిగొండ చాళుక్యులను చంపిర్రు. కాకతీయ మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిర్రు సార్. కాకతీయులు ఎంటర్ అయ్యారు. ఎప్పుడు సార్? క్రీస్తు శకం 1000వ శతాబ్దంలో ఎంటర్ అయ్యారు. ఎవరు సార్? కాకతీయులు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఎందుకు? కాకతీయులు వచ్చిర్రు. ఎవరు? కాకతీయులు. ఒక్కొక్కరిని ఎలా అంటే 3 చెరువుల నీళ్ళు తాగించి ముంచేదికి మీసాలు మొలిపించి 3 చెరువుల నీళ్ళు తాగించి నువ్వేంద్ర నీళ్ళు ఇచ్చేది నాకు అని వర్షం నీళ్ళు వేసి వేయకుండా చెరువులను కట్టిన మహానుభావురాలు తల్లి సచ్చి సరిగా ఉండొచ్చు, రుద్రమదేవి వంశం సార్. కాకతీయులు సార్. అందరు అనుకుంటారు సార్ తల్లి రుద్రమదేవి ఎవరి బిడ్డ? గణపతి దేవుని బిడ్డ. తల్లి రుద్రమదేవి రాణి అయింది, గణపతి దేవుడు వేసినంటారు. కానీ వాస్తవానికి గణపతి దేవునికి కొడుకులు ఉన్నారు, కానీ బిడ్డను ఎందుకు రాణి చేసింది సార్? డాటర్ ఈజ్ ఈక్వల్ నో టెన్షన్, డాటర్ ఈజ్ ఈక్వల్ 10 sons. అర్థమైందా? అమ్మాయిలు ఒక్కసారి ఇనుర్రు. ఇక్కడ గణపతి దేవునికి కొడుకులు లేరు అని చెప్పేది ఫేక్ చరిత్ర, గణపతి దేవునికి కొడుకులు ఉన్నారు అని చెప్పేది ఈ లెర్నింగ్ అస్పరింగ్ ఇన్స్టిట్యూట్ చరిత్ర, అంటే ఒరిజినల్ చరిత్ర సార్. గణపతి దేవునికి కొడుకులు ఉన్నారు, మరి కొడుకులు ఉన్నప్పటికీ బిడ్డకి ఎందుకు రాజ్యం పట్టాభిషేకం కట్టింది సార్? ఇక్కడనే పెద్ద మతలాభం ఉన్నది సార్. మనం చిన్నగా చెప్పుకుందాం. ఏం లేదు సార్, కొడుకులు రాజ్యం కోసం కన్న తండ్రిని చంపుదామని చూస్తారు. మీరారా నన్ను చంపేది, రాజ్యం కోసం ఆరా నన్ను చంపేదని బిడ్డకు పట్టాభిషేకం కట్టిన మహానుభావుడు సార్ గణపతి దేవుడు. గణపతి దేవుడు సాహో రుద్రమదేవి సార్. కాకతీయులు మెల్లగా ఎవరు చంపిరంటే ఇక పెద్ద చరిత్ర సార్. కాకతీయులను ఢిల్లీ సుల్తాన్లు చంపుతారు సార్. ఢిల్లీ సుల్తాన్లు చంపినాక ఇక్కడ కాకతీయ సామంతులు వచ్చారు సార్. కాకతీయ సామంతులు అంటే ఎవరు సార్? ఓహో, గోనగన్నారెడ్డి ఆడా ఉంటా ఈడా ఉంటా, తెలుగు భాష లెక్కన గోనగన్నారెడ్డి వాళ్ళ వంశం. అక్క సమ్మక్క సారక్క ఓ గాళ్ళు కాకతీయ సామంతులు సార్. ఈ ఢిల్లీ సుల్తాన్లు కాకతీయులను చంపినాక కాకతీయుల అభిమానులు సార్ ఎవరు? కాకతీయుల అభిమానులు ఎవరు? ముసునూరి నాయకులు. చాలా ఇంపార్టెంట్. ముసునూరి నాయకులు, పద్మనాయకులు ఇద్దరు కలిసి ఢిల్లీ సుల్తాన్లను ఢిల్లీకి పంపిరు. మీరు ఏం చేస్తారు? ఇక్కడ మా వాళ్ళని చంపి మీరు ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారా? మీకు ఎంత గుండెలరా, మీరు ఎంత దమ్మురా అని రుద్రమదేవి అందించిన తెగువతో ముసునూరి నాయకులు, పద్మనాయకులు ఇద్దరు కలిసి ఏం చేసిరంటే పంపిరు. ఎవరిని? ఢిల్లీ సుల్తాన్. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తారు? ముసునూరి నాయకులు, పద్మనాయకులు. ఎవరిని? తెలంగాణలో. వాళ్ళెవరు? కాకతీయుల అభిమానులు. కాకతీయులు ఎవరు? కళ్యాణి చాళుక్యుల సామంతులు. కళ్యాణి చాళుక్యులు ఎవరు? రాష్ట్రకూటులను వేములవాడ చాళుక్యులను చంపినోళ్ళు. రాష్ట్రకూటులు వేములవాడ చాళుక్యులు ఎవరు? పశ్చిమ చాళుక్యులను చంపినోళ్ళు. పశ్చిమ చాళుక్యులు ఎవరు? విష్ణుకుండిలో సామంతులు. విష్ణుకుండిలు ఎవరు? వాకాటకులను చంపినోళ్ళు. వాకాటకులు ఎవరు? ఈక్ష్వాకుల సమకాలికులు. ఈక్ష్వాకులు ఎవరు? శాతవాహనులను చంపినోళ్ళు. శాతవాహనులు ఎవరు? మన చరిత్రకు అందించిన మొట్టమొదటి రాజవంశం. అర్థమవుతుందా? ఓకే. ముసునూరి నాయకులు, పద్మనాయకులు ఇద్దరు పరిపాలన చేస్తారు. మంచిగా ఉన్నది. అయితే ముసునూరి నాయకులు కొంచెం అతి ఎక్స్ట్రా చేస్తాడు. ఇగో పద్మనాయకులు ఉన్నారు కదా, ఆయన గీనతోనే అంటాడు అద్దురా అనంగా అద్దన్న పని ఆలిచ్చి చేసినట్టు ఏం చేసిండంటే బహుమనీల సామ్రాజ్యానికి సహాయం చేసిండు స్థాపనకు. అడ్డడ్డే 3 కుంపటిలు అయినాయి. ఇప్పుడు ముసునూరి నాయకులు, పద్మనాయకులు, బహుమనీలు ముగ్గురు పరిపాలన చేస్తారు. బహుమనీల స్థాపనకి ఎవరు సహాయం చేసిర్రు? ముసునూరి నాయకులు. ఎప్పుడు? 1498లో. ఎవరు వద్దన్నారు? పద్మనాయకులు వద్దరు. ఇన్నాడా? ఇనలేదు. ఒక సామెత ఉండే తెలంగాణలో, చెబితే ఇనన్నట, చెడంగా చూడన్నట. మరి ఏమైంది? బహుమనీలు వచ్చిర్రు. ఎవరు వచ్చిర్రు? బహుమనీలు వచ్చిర్రు.
బహుమనీలు వచ్చినాక నేను ఎవరిని కొట్టాలి, నేను ఎవరిని కొట్టాలి, నేను ఎవరిని కొట్టాలి అంటే రాజ్యం విస్తరణ చేయద్దా, రాజ్య విస్తరణ చేయద్దా? దుకాణం పెట్టినాక సరిపోతుంది, దుకాణానికి గిరాకీ రావద్దా? అట్లనే రాజ్య విస్తరణ చేయాలి. మరి రాజ్య విస్తరణ చేయాలి కాబట్టి బహుమనులు ఏం చేసిందంటే గాంధీని ఓటుడు ఎందుకు మంచిగా నూర్రి చరిత్ర అందించింది వెన్నుపోటు. గాంధీని ఓటుడు ఎందుకు నేను గీని కొడతా అని గీని హెల్ప్ అడిగిండు. సుశీర్రా పద్మనాయకుడు బహుమనులు ఇద్దరు కలిసి ముస్నూరి నాయకులను చంపిండు. మంచిగా నూరమ్మ ముస్నూరి నాయకులు బహుమనులకు సాయం చేస్తే బహుమనులు ముస్నూరి నాయకులను ముంచిండు. ఇక్కడ బహుమనులు ఏం చేసిండంటే ఇక్కడున్న సైన్యంతో వీళ్ళని చంపిండు. సుశీర్రా తెలివి చరిత్ర వెన్నుపోటు ఇక్కడ నుంచి కాదు, కొత్త కాదు, అప్పుడెప్పుడో ఉండే వెన్నుపోటు. అంటే బహుమనులు ముస్నూరు నాయకులను చంపారు, పద్మనాయకులను చంపారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? బహుమనులు ఉన్నారు. బహుమనులు అత్యంత క్రూరత్వంగా తెలంగాణ పరిపాలించిన రాజ్యవంశం బహుమనులు సార్. గంత క్రూరంగా పరిపాలించారు సార్. అంత క్రూరంగా ఏం చేసిరు సార్? వాళ్ళు ఏదైనా దొంగతనం జరిగితే దొంగ ఒప్పుకోకపోతే ఆని చర్మం కోసి ఆనికే కూర అండి పెట్టేదట 4 రోజుల తర్వాత. సార్ ఇంకొక ముచ్చట ఏంటంటే బహుమనీలల్లా ఒకే కళ్యాణ మండపం పైన మంచిగా ఊరి సార్, ఒకే కళ్యాణ మండపం పైన తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటేసారి పెళ్లి చేసుకున్న రాజ్యవంశం ఏంటంటే బహుమనీలు సార్. అర్థం కాలేదు సార్, తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటేసారి లగ్గం చేసుకున్నారు సార్, అది కూడా బహుమనీలే. అదేంటి సార్ చరిత్ర అంటే పెద్ద మతలాభం ఉండేది సార్. సార్ ఇప్పుడు ఎవరు పరిపాలన అవుతారు? బహుమనీలు సార్. బహుమనీలు కొబ్బరికాయ కొడితే 10 వక్కలైనట్టు బహుమనీలు 5 వంశాలుగా విచ్ఛిన్నమైంది. మళ్ళీ ఒకసారి కొబ్బరికాయ కొడితే వక్కలైనట్టు బహుమని రాజ్యం కాలక్రమేణా 5 వంశాలు అయ్యారు సార్. ఒకటి బీరార్, రెండోది బీదర్, మూడోది బీజ్పూర్, నాలుగోది అహ్మద్ నగర్, ఐదవది గోల్కొండ కిలా మీద గోల్కొండ. అంటే గోల్కొండ ఎవరంటే కుతుబ్ షాహీ వంశం. ఏ షాహీ? కుతుబ్ షాహీ. 1518 వచ్చింది సార్ కుతుబ్ షాహీ వంశం. గోల్కొండ కుతుబ్ షాహీ వంశం 1518 వచ్చింది. గోల్కొండ కుతుబ్ షాహీ వంశం. కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించింది ఎవరంటే కులీ కుతుబ్. షా అనద్దు, షా ఎప్పుడు అనాలే ఎక్కడ అనాలే నేను చెప్తా. కులీ కుతుబ్. కుతుబ్ షాహీ వంశం 1518 నుంచి 1687 దాకా పరిపాలన చేసింది సార్. 1687 దాకా కుతుబ్ షాహీ. గోల్కొండ కట్టిన వంశం. గోల్కొండ, కుతుబినార్, చాలా హైదరాబాద్ చార్మినార్, హైదరాబాద్ నిర్మించారు, చార్మినార్ నిర్మించారు, గోల్కొండ కట్టారు. ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు మనకు అందించి హైదరాబాద్ను యావత్ ప్రపంచం మొత్తం తలంచి చూసేలా చూపెట్టిన ఒక గొప్ప వంశం కుతుబ్ షాహీ వంశం. కుతుబ్ షాహీలు 1687 దాకా పరిపాలన చేసిందాక 1687లో గోల్కొండ వంశాన్ని షాజహాన్ ఆక్రమించింది సార్. గోల్కొండ వంశాన్ని ఔరంగజేబ్ ఆక్రమణ చేసిండు. 1687 నుంచి 1724 దాకా దక్కన్ అనే ప్రాంతం, మన ప్రాంతం మొఘల్కు సుబేదారిగా వేయింది, 21వ రాష్ట్రంగా వేయింది. 1724 నుంచి 1948 వరకు మనము నిజాంల పరిపాలన కింద ఉన్నాం సార్. నిజాంలు అసఫ్ జైలు ఉన్న నిజాంలన్న ఒకటే సార్. ప్రపంచ బుట్టలో సార్ ఇది ఎక్కడ దొరకది, ఎక్కడ నీ బిట్టు దొరికితే నేను అసలు టీచింగ్ చెప్పుడే పని చేస్తా. ప్రపంచ బుట్టలో 7 రొట్టెలు తినే రొట్టెలే ప్రపంచ బుట్టలో 7 రొట్టెలుగా ప్రసిద్ధి చెందిన వంశం ఏంటంటే నిజాంలు, అసఫ్ జాహీలు సార్. ఎందుకంటాం సార్? పెద్ద కథ ఉంటుంది సార్, కథ మనం చెప్పుకుందాం. 1948లో ఆపరేషన్ పోలో జరిగింది సార్. ఆపరేషన్ పోలో జరిగినాక హైదరాబాద్ రాష్ట్రం అనేది భారతదేశంలో విలీనమైంది సార్. ఓకేనా సార్? హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైనాక హైదరాబాద్ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు సార్. తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్తో ఏర్పడ్డది సార్. 1956 నుంచి స్ట్రగుల్ చేస్తే 2014లో మనకు తెలంగాణ, మన స్వరాష్ట్రం మనకు వచ్చింది. ఇది తెలంగాణ వంశ వృక్షం. ఓకేనా సార్?
ఫస్ట్ శాతవాళ్ళు, తర్వాత ఇక్ష్వాకులు, తర్వాత వాకాటకులు, తర్వాత విష్ణుకుండీలు తర్వాత పశ్చిమ చాళుక్యులు తర్వాత రాష్ట్రకూటుల తర్వాత వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులు చంపింది కళ్యాణి చాళుక్యులు ఒక సామంతులు కాకతీయుల తర్వాత కాకతీయ సామంతుల తర్వాత ముస్నూరు నాయకులు పద్మనాయకులు ఎవరికి వెళ్ళిపోయేసారు బహుమనులకు ఎప్పుడు 1340 ముస్నూరు నాయకులు బహుమనులు ఇద్దరు కలిసి పద్మనాయకులను బహుమనులు ఇద్దరు కలిసి ముస్నూరు నాయకులను చంపారు. ముస్నూరు నాయకుల సైన్యంతో బహుమనుల సైన్యంతో పద్మనాయకులను చంపిండు. ఎవరు బహుమనులు ఎన్ని వంశాలకు ఇచ్చినమారు 5. ఏంటి బీదర్ బీజ్పూర్ అహ్మద్నగర్ గోల్కొండ మరొక పేరు కుతుబుషాహి ఎప్పటిదాకా పరిపాలించారు 1518 నుంచి 687 ఏమైంది ఔరంగజేబ్ జేబులు వేసుకొని తీసుకుపోయిండు ఎటు ఢిల్లీకి. ఎన్నో రాష్ట్రంగా 21వ రాష్ట్రంగా. తర్వాత ఎవరు వచ్చారు మొఘల్స్ వచ్చారు నిజాంలు వచ్చారు. నిజాంలు ఎంతమంది 10 మంది. కానీ నిజాం అనే పేరు ఎంతమందికి ఉన్నది 7. వాళ్ళని ఏమంటారు ప్రపంచ బుట్టలో 7 రొట్టెలు అంటారు సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.